ఈ పెంతెకోస్తు అనే పండుగ రోజున చాలా మంది వ్యక్తులు యెరూషలేముకి వచ్చేసారు. పస్కా పండుగకు వస్తారు, మళ్ళీ ఎవరి ప్రాంతాలకు వారు వెళ్ళిపోయి 50 రోజుల తర్వాత పెంతెకోస్తు అనే పండుగ కూడా రాగలిగిన వాళ్ళు వచ్చేవారు. అందును బట్టి నో డౌట్ యెరూషలేం అంతా కూడా కిటకిటలాడుతూ అనేక మంది ప్రజలతో నిండిపోయి ఉండేది. ఆ సమయంలో 120 మంది దేవుని ప్రజలు, ఇంక్లూడింగ్ ఆల్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ అండ్ ద మదర్ మేరీ అండ్ ఆల్ అదర్ పీపుల్, దే వెంట్ టు ఏ ప్లేస్ కాల్డ్ అప్పర్ రూమ్. దట్స్ వేర్ జీసస్ taught them wonderful lessons and Jesus అబ్జర్వ్ ద లాస్ట్ సప్పర్. యేసుక్రీస్తు ప్రభువు ఆ చివరి పస్కా పండుగలో ఆ భోజనాన్ని తిన్న ఆ మేడగదిలోనికి వీళ్ళందరూ వచ్చేసారు. 120 మంది ఉన్నారు. నేను చాలాసార్లు మేడగదికి వెళ్ళాను యెరూషలేంలో, వన్ ఆఫ్ ద ప్రైమ్ ప్లేసెస్ ఇన్ ఇజ్రాయెల్. ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతం చూసినా చూడకపోయినా దీన్ని మాత్రం ఖచ్చితంగా చూస్తారు. దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ అలాంటిది. అప్పర్ రూమ్ అని పిలుస్తారు. 120 మంది దానిలో. అక్కడ 120 మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. సరిగ్గా పెంతెకోస్తు పండుగ రోజుకి 10 రోజుల ముందు, లిసన్ టు మీ, 10 days బిఫోర్ జీసస్ వాస్ అసెండెడ్ టు హెవెన్. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. అంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన 40 రోజుల తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ యేసు ప్రభు ఒక మాట చెప్పారు. మీరు యెరూషలేములో వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం కనిపెట్టండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, కాబట్టి మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఐఎమ్ నాట్ లీవింగ్ యూ అలోన్, యు ఆర్ నాట్ ఆర్ఫన్స్. మీరు అనాథలు కాదు, నేను మిమ్మల్ని వదిలిపెట్టట్లేదు. ఆదరణకర్తను మీ మీదకి పంపిస్తాను, మీ వద్దకు పంపిస్తాను. ఆయన మీతో ఉంటారు, మీలో ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తారు, మిమ్మల్ని గైడ్ చేస్తారు. అంటిల్ మై సెకండ్ కమింగ్, నేను మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ నియంత్రణలో మీరు ఉంటారని యేసు ప్రభు వారితో చెప్పిన తర్వాత దేవుని మాటకు లోబడి 10 రోజుల తర్వాత ఈ సంఘటన జరుగుద్దని వారిలో ఎవరికి తెలియదు. బట్ దే వెయిటెడ్ అపాన్ గాడ్ విత్ లాట్ ఆఫ్ ఫెయిత్ అండ్ దే కన్సిస్టెంట్లీ ప్రే. దేవుని సన్నిధిలో వారు పట్టు వదలక ప్రార్థన చేశారు. తల్లి అయిన మరియ కూడా వారితో కలిసి, శిష్యులందరితో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించింది. అంతకుముందు వారందరూ కూడా భయంతో పరుగులెత్తేశారు. యేసు ప్రభువుని శిలువ మరణం విధిస్తున్నప్పుడు శిష్యుల్లో యోహాను తప్ప ఎవరు దగ్గర లేరు. భయం ఉంది, ఆందోళన ఉంది. కానీ ఎప్పుడైతే వారు మేడగదిలోనికి వచ్చారో తమను తాము సమర్పించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆన్ ద డే ఆఫ్ పెంతెకోస్తు అనే ఆ పండుగ రోజున, అంటే వారముల పండుగ జరిగే ఆ రోజు, క్రొత్త ఫలముతో దేవునికి నైవేద్యం తీసుకొచ్చే ఆ రోజు, ఒక బలమైన గాలి వంటి ధ్వని అక్కడ వచ్చిందంటే శబ్దాన్ని విన్నారు. ఆ తర్వాత వాళ్ళు చూస్తూ ఉంటే అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడగానే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో దేవుని సన్నిధిలో మాట్లాడడం ప్రారంభించారని బైబిల్లో రాయబడింది. దట్ వాస్ అ సైన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య కదలాడాడు అనడానికి అది ఒక సూచనగా మనకు కనబడుతూ ఉంది.